ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీలో ఉన్న కొందరు ప్రజాప్రతినిధులు, నేతలు అధికార టీడీపీ కూటమి వైపు చూస్తున్నారు. ఇప్పటికే పలు మున్సిపాలిటీలను తమ ఖాతాలో వేసుకుంది టీడీపీ. అయితే కడప జిల్లాలో వైసీపీ అలర్ట్ అయింది. ఉమ్మడి కడప జిల్లాలోని జెడ్పీటీసీలకు అధిష్టానం నుండి పిలుపు వెళ్ళింది. జిల్లాలోని జెడ్పీటీసీలందరూ ఈ నెల 21వ తేదీన విజయవాడకు రావాలంటూ ఆదేశాలు వెళ్లాయి. జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజీనామాతో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఖాళీ అయింది. దీంతో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి చేజారకుండా కసరత్తు ప్రారంభించింది వైసీపీ. కడప జిల్లాలో మొత్తం 50 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా వాటిలో 2 ఖాళీగా ఉన్నాయి. 48 జెడ్పీటీసీ సభ్యులలో ఒక గోపవరం మినహా అందరూ వైసీపీ జెడ్పీటీసీలే. సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు 5 జెడ్పీటీసీలు. మరో జెడ్పీటీసీ బీజేపీ గూటికి చేరారు. ఈ నేపథ్యంలో మరింత మంది జెడ్పీటీసీలు చేజారకుండా కడప జెడ్పీ చైర్మన్ పదవి కూడా దూరం కాకుండా పావులు కదుపుతోంది వైసీపీ అధిష్టానం. ఇందులో భాగంగా అందరినీ విజయవాడకు రమ్మని పిలుపునిచ్చారు. ఇక విజయవాడలో జెడ్పీటీసీలతో వేర్వేరుగా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం అవుతారని తెలియవస్తోంది. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్. థ్యాంక్ యూ మూర్తి. ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 50 జెడ్పీటీసీలకు గాను 48 జెడ్పీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ జెడ్పీటీసీలకు సంబంధించినటువంటి జెడ్పీటీసీలు ఎవరున్నారో వీళ్ళందరినీ కూడా ఈ నెల 21వ తేదీన కూడా ఏదైతే అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో వీళ్ళందరినీ కూడా విజయవాడకు రమ్మని చెప్పి పూర్తి స్థాయిలో కూడా సంకేతాలు అయితే కనుక వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం మారిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు కావచ్చు, అలాగే కొంతమంది నేతలు కూడా అధికార టీడీపీ చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే చూసుకుంటే కనుక కొన్ని ఏరియాల్లో కూడా ఏదైతే మున్సిపాలిటీలు కావచ్చు, అలాగే జెడ్పీటీసీలను కూడా టీడీపీ అయితే కనుక పూర్తి స్థాయిలో ఖాతాలో వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరొక చూసుకుంటే కనుక ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకా అయినటువంటి కడప జిల్లాలో చూసుకుంటే కనుక పూర్తి స్థాయిలో కూడా జెడ్పీటీసీని కైవసం చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధమని చెప్పుకోవచ్చు. మరొక చూసుకుంటే కనుక ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున కూడా అలర్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఉమ్మడి కడప జిల్లాలో జెడ్పీటీసీలకు దాదాపుగా ఏదైతే 50 ఉన్నాయో ఆ 50కి సంబంధించినటువంటి దాంట్లో కూడా 48 మంది కూడా వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి నేతలు ఉన్నారని చెప్పుకోవచ్చు. వీళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో ఈ నెల 21వ తేదీ కూడా అడిగి రమ్మన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఇప్పటికే మొన్న ముగిసినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా రాజంపేట నుంచి కూడా ఏదైతే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కూడా ఆయన అక్కడ ఎమ్మెల్యేగా నిలవడంతో కూడా ఆయన అక్కడ గెలిచిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఆయన గతంలో కూడా జెడ్పీ చైర్మన్ గా ఉన్నారు. ఈ పదవిని పూర్తి స్థాయిలో కూడా ఆయన అయితే ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా దీనికైతే రిజైన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ చూసుకుంటే కనుక ఇప్పుడు ఏదైతే జెడ్పీ స్థానానికి ఎవరు నిలబడతారన్న దానిపైన అయితే కనుక పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున సంకేతాలు అయితే కనుక టీడీపీ నుంచి కూడా కొంతమంది నేతలు నిలబెట్టేందుకు కూడా అధిష్టానం అయితే కనుక ఇప్పటికే పెద్ద ఎత్తున కసరత్తు చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఇప్పటికే పెద్ద ఎత్తున కమలాపురం నియోజకవర్గం కొంతమంది నేతలు, అలాగే మొత్తంగా ఏదైతే ఇటుపక్క రాజంపేటకి సంబంధించిన కొంతమంది నేతలు కూడా జెడ్పీ చైర్మన్ గా నిలబెట్టాలని చెప్పి ఇప్పటికే టీడీపీ అధిష్టానం అయితే కనుక పెద్ద ఎత్తున కూడా కసరత్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరోపకం చూసుకుంటే కనుక ఏదైతే ఈ నెల 21వ తేదీన కూడా మొత్తంగా ఉన్నటువంటి 48 మందిని కూడా వైసీపీ అధినేత జగన్ అయితే కనుక ఈ నెల 21వ తేదీన వాళ్ళందరినీ పిలుచుకొని కూడా పూర్తి స్థాయిలో ఒక్కొక్క అభ్యర్థిని కూడా పిలిపించుకొని వాళ్ళందరితో కూడా ఇంట్రాక్షన్ అయ్యి అసలు ఎందుకు పార్టీ మారుతున్నారు, పార్టీ మారాల్సిన అవసరం ఏంటి అని చెప్పి కూడా వాళ్ళందరినీ కూడా భంగపడే పరిస్థితి అయితే కనుక పెద్ద ఎత్తున కనపడుతున్నామని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా వీళ్ళందరూ కూడా 48 మంది కనుక పూర్తి స్థాయిలో కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి కనుక సపోర్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా ఏదైతే ఉమ్మడి కడప జిల్లాలో జగన్ కి అయితే కనుక ఫస్ట్ ఇక్కడి నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున సంకేతాలు అయితే కనుక ఒక పతనం అయ్యేది కనుక పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచే మొదలవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే చూసుకుంటే కనుక జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు మొత్తం కూడా ఈ జెడ్పీటీసీలను ఎంపీటీసీలను కాపాడుకునే పనులు అయితే కనుక ఇప్పుడు పడారని చెప్పుకోవచ్చు. వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా బస్సుల ద్వారా కూడా పూర్తి స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లేందుకు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారనిపిస్తుంది. అయితే ఇప్పటికే కొంతమంది అయితే కనుక నేతలు కూడా ఏదైతే జెడ్పీటీసీలు అందరూ కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీలు చేరేందుకు కూడా పూర్తి స్థాయిలో కొంతమంది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వెళ్ళలేని పక్షంలో వాళ్ళందరినీ కూడా ప్రత్యేక శిబిరాలకు తరలించే ప్రయత్నం చేశారని చెప్పి పెద్ద ఎత్తున వినిపిస్తుంది. అయితే ఈ నెల 21వ తేదీన విజయవాడలో జరిగేటటువంటి జెడ్పీటీసీలకు సంబంధించినటువంటి మీటింగ్
మీటింగ్ లో ఎంతమంది వైఎస్ జగన్ దగ్గర పాల్గొంటారు, ఆ మీటింగ్ కి ఎంతమంది డుమ్మా కొడతారని దానిపైన అయితే కనుక సర్వత్రా ఉత్కంఠతగా ఉందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 48 మందిలో దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ సంబంధించినటువంటి కొంతమంది నేతలు టీడీపీ వాళ్ళు ఏమైనా పక్క శిబిరాలు తరలిస్తారా అని దానిపైన అయితే కనుక సర్వత్రా ఉత్కంఠత ఉందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా చూసుకుంటే కనుక ఉమ్మడి కడప జిల్లాలో అయితే కనుక ఇప్పటికే ఈ విషయం అయితే కనుక పెద్ద హాట్ టాపిక్ గా నడుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా జెడ్పీటీసీని కనుక పూర్తిస్థాయిలో కనుక తెలుగుదేశం పార్టీ కైవసం చేస్తుందంటే కనుక ఉమ్మడి కడప జిల్లాలో జగన్ పథకం ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఈ నెల 21న జరిగేటటువంటి మీటింగ్ కి సంబంధించి ఎంతమంది వెళ్తారు, ఎంతమంది వెళ్లరు అని దానిపైన అయితే కనుక సర్వత్రా జిల్లాలో అయితే కనుక ఉత్కంఠ నెలకొందని మనం చెప్పుకోవచ్చు. మూర్తి, థ్యాంక్ యూ సుధీర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.